అంశాలు కూడా మనం మాట్లాడదాం సార్. మనం గత సంవత్సరం చూసాము. మన 87A కింద రిబేట్‌ని 12 లక్షల వరకు ఇచ్చారు. అంతకుముందు అది 7 లక్షల వరకు ఉండేది ఏడాదికి. ఆ రిబేట్ కారణంగా ఇప్పుడు 12 లక్షల ఆదాయం వరకు నో ట్యాక్స్. అయితే ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో కొంత ఆర్థిక వ్యవస్థ పరంగా ఎదురైన సవాళ్ళ నేపథ్యంలో ఇప్పుడు ఆ రిబేట్‌ని ఒక 15 లక్షల వరకు పెంచే ఛాన్స్ ఉంది. సెక్షన్ 87A ని సవరించే అవకాశం ఉందనేది బాగా డిస్కషన్ జరుగుతోంది. దానివల్ల మిడిల్ క్లాస్ కొంత ఊరటన ఇవ్వటం ద్వారా వాళ్ళు వైపు నుంచి కొంత ఖర్చు పెరిగి ద్రవ్యోల్బణానికి ఒక పరిష్కారం లభిస్తుందన్న అంచనా ఉందనేది ఒక చర్చ జరుగుతుంది ఢిల్లీ వైపు నుంచి. ఇది ఎనీ పాసిబిలిటీ, అలాంటి తీపి కబురు ఏమైనా అందే ఛాన్స్ ఏమైనా ఉందా? మంచిదే. మిడిల్ క్లాస్, ముఖ్యంగా ఉద్యోగ వర్గాలు, వ్యాపారులు, కొంతమంది వీళ్ళంతా కూడా ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ పెరగాలని కోరుకుంటారు. మీరు అన్నట్టు 12 లక్షల పైన లాస్ట్ టైము రాయితీ వచ్చింది. దాంతోపాటుగా మీకు సరే ఇది దీనిలో కొంత ఈసారి 15 లక్షల దాకా పెరుగుద్దా అనే ప్రశ్న ఉంది. జరగచ్చు జరిగితే ఎందుకు జరగచ్చు అనే దగ్గర కాసేపు మాట్లాడుకునే ముందు మీకేమవుద్దంటే ఇక్కడ అది 15 లక్షల దాకా పెరిగి ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్ అంటే మనం ఆ మేర కట్టక్కర్లేదు కదా, ఆ మేర గవర్నమెంట్కి ఆదాయం తగ్గుద్ది. సరే ఏదేమైనా ఈ పేమెంటు ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ పెంచి మన పేమెంట్ వాళ్ళకి తగ్గటం అంటే మనకు ఆ మేరకు మన దగ్గర మిగులుతాయి ఆ డబ్బులు, అంటే మనం ఖర్చు పెట్టుకోవడానికి ఉంటాయి. ఇట్లాంటివి మీరు చూడండి, గత సంవత్సర కాలంలో తీసుకున్న అనేక నిర్ణయాల్లో అంటే దేశ ఆర్థిక పరిస్థితిలో ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతుందనేది మార్కెట్లో చూసిన అందరికీ తెలుసు. ద్రవ్యోల్బణం పెరిగింది, ఉద్యోగాలు కూడా సరిగ్గా లేవు, సమస్యలు పెరుగుతున్నాయనేది తెలుసు. కాబట్టి ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతుంది. దీని విషయంలో ప్రజల కొనుగోలు శక్తి పెంచడానికి రకరకాలుగా మనం గతంలో ఏం చెప్పేవాళ్ళం అంటే డిమాండ్ పెంచండి, అంటే ప్రజల చేతిలో డబ్బు పెట్టండి, జాతీయ ఉపాధి హామీ పథకానికి డబ్బులు ఇవ్వండి, గ్రామీణ ప్రాంతాల్లో పేద కూలీలు పని దొరికితే కనుక వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే ఖర్చు పెట్టుకుంటే ఎకానమీ ఇంప్రూవ్ అవుద్ది. అలాగే నగర ప్రాంత ఉపాధి హామీ పథకం కూడా అడుగున్నాం. ఇలాగే ఏదైనా కానీ ఉద్దీపన ఇవ్వండి ఎకానమీకి అని అడుగుతున్నాం. ఆ ఉద్దీపన అయితే సరిగ్గా రాలా. కానీ ఏమొచ్చింది, మీకు రాయితీలు ఇస్తున్నారు. ఏ రాయితీలు ఇస్తున్నారు? వాళ్ళు వసూలు చేసుకునే డబ్బులు ఉన్నాయి కదా, అవి కొన్ని వదులుకుంటున్నారు. మీరు మాట్లాడే ఇన్కమ్ ట్యాక్స్లో ఇప్పుడు మాట్లాడి 15 లక్షలు చేస్తారన్నదాని ఇది డైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్లో వాళ్ళు ఏమైనా ఆదాయం వదులుకుంటారా, మనకేమైనా కొంత చేతులు వదిలేస్తారా, ఇది ఒక ప్రశ్న. ఇండైరెక్ట్ ట్యాక్స్లో వదిలేశారు కదా, జిఎస్టీలో కూడా మనకి వదులుకున్నారు. మొన్న జిఎస్టీలో కొంత తగ్గించి అది కేంద్రానికి రావాల్సిన ఆదాయం కొంత కేంద్రం రాష్ట్రాలు కూడా నష్టపోయినాయి, వీళ్ళకు ఉంది. సరే ఏదైనా కానీ వదులుకున్నారు. ఇట్లాంటి కొన్ని తీసుకున్న ప్రతి నిర్ణయంలో ఏమవుతుంది, వాళ్ళకి వచ్చే ఆదాయాన్ని వదులుకోవడానికి సిద్ధపడుతున్నారు. కానీ ఎదురు ఖర్చు పెట్టడానికి మీరు చాలా విషయాల్లో చాలా మార్పులు జరుగుతున్నాయి. జాతీయ ఉపాధి హామీ పథకం ఇందాక మాట్లాడిన దానిలో పథకాన్ని నిర్వీర్యపరుస్తున్నారు, నీరసపరుస్తున్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం గ్రామీణ ప్రాంతాల్లో వచ్చే కూలీలు పనికొచ్చే కూలీలకి వాళ్ళు పనికి రావటాన్ని డిస్కరేజ్ చేస్తున్నారు. ఆధార్ అంటారు, లేకపోతే బయోమెట్రిక్ అంటారు, అదంటారు ఇదంటారు, వాళ్ళు రాకుండా చేస్తారు. ఇప్పుడేం కొత్తగానే 150 రోజులు పని ఇస్తామని మొదలుపెట్టి 150 రోజులు పని ఎక్కడ ఇవ్వగలరు? ప్రతి సంవత్సరం 50 రోజులు పని ఇవ్వటమే కష్టం అవుతుంది. ఇప్పుడు యావరేజ్లో 50 రోజులు పని ఇవ్వటల్లా, కొంచెం పక్క పోయిన చెప్తారు ఉదాహరణ, 50 రోజులు పని ఇవ్వటల్లా. 50 రోజులు పని కూడా ఇవ్వనప్పుడు ఇప్పుడు దానికే 86,000 కోట్లు కేటాయించి సరిపోతాయి అంటారు, సరిపుస్తున్నారు. 50 రోజుల పని మీరు అడిగిన వాళ్ళకల్లా గ్రామీణ ప్రాంతాల్లో పని ఇస్తే 86,000 కోట్లు ఇచ్చి అది మరి 150 రోజులు ఇవ్వాలంటే 3 రెట్లు ఇవ్వాలి కదా. 86,000 కోట్లు ఎంతయా ఇస్తారా? ఏంటంటే ఇవన్నీ ఏంటంటే మీరు వాళ్ళకు వచ్చే ఆదాయాన్ని కొంత కన్సెషన్ లాగా వదులుతున్నారు. వాళ్ళ సొంతదే వదులుకోవట్లేదు, రాష్ట్రాలది కూడా వదులుతున్నారు. అప్పుడెప్పుడో ద్రౌపది గురించినటువంటి ఉంది కదా, ఇది మన ద్రౌపది వస్త్రాభరణంలో తన్నోడి నన్నోడినా నన్నోడి తన్నోడినా అన్నట్టు తను వదులుకోవటం కాదు, ఆదాయం రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాన్ని కూడా తనే వదిలిపెడుతుంది కేంద్ర ప్రభుత్వం. సో ఈ రకంగా చేసుకుంటూ పోతున్నారు. కాబట్టి సో ఇది కొంత కాంట్రడిక్ట్. ఎందుకంటే మీకు ఏమవుతుంది, ఈ వదిలిపెట్టడంలో జిఎస్టీ ఆదాయంలో అతిమంగా వాళ్ళు సెస్లు వేస్తున్నారు, సర్చార్జీలు వేస్తున్నారు, వాళ్ళ ఆదాయం మాత్రం తగ్గనే కొట్టాలి. సో మచ్ ఆఫ్ ఫిస్కల్. మీరు అన్నట్టుగా ఇప్పుడు 87A కింద 15 లక్షల వరకు ఆ పరిమితిని పెంచితే ఇప్పుడు 12 లక్షలు ఉంది. మీరు అన్నట్టుగా ప్రభుత్వం కొంత ఇన్కమ్ ట్యాక్స్ని కోల్పోతుంది. కానీ అట్ ది సేమ్ టైము ప్రజల చేతులు కొంత డబ్బులు ఖర్చు పెట్టగలిగితే దాని ద్వారా డిమాండ్ పెరిగి కొంత ద్రవ్యోల్బణం అనేది కంట్రోల్ అవుతుంది కదా. ప్రశ్న కూడా ఉంది. అంటే ప్రభుత్వం అది కూడా ఆలోచిస్తుంది. ఖర్చు పెరగ అంటే వాళ్ళకు కూడా అస్తిత్వ సమస్య కదా. రాజకీయ పార్టీ రాజకీయాల్లో మనుగడ సాగించాలన్నా, గెలవాలన్నా, స్థిరీకరణ వాళ్ళు నిలబడాలన్నా కానీ జనాలు అసంతృప్తి తీవ్రంగా పెరిగిపోతే ఉండలేరు కాబట్టి ఇస్తారు. కానీ ఇక్కడ నేను చెప్పేది ఒకటే, మీరు ఇన్కమ్ ట్యాక్స్ రాయితీ ఇస్తారు, 15 లక్షలు పెంచుతారు. పెంచితే ఆల్రెడీ ఇన్కమ్ ఉన్నవాడికి అది ఉపయోగం. ఏ ఇన్కమ్ లేని వాడి గురించి కూడా ఇందా నేను మాట్లాడింది. మీరు జిఎస్టీ ఇప్పుడు జాతీయ ఉపాధి హామీ పథకం లాంటి అసలు ఏవి దిక్కు దివాణాలు లేని జనానికి చేతిలో డబ్బులు పెట్టమంటే మీరు ఆల్రెడీ కాస్త కొనుగోలు శక్తి ఉన్నోడికి జిఎస్టీ కొనడానికి డబ్బులు ఉంటే జిఎస్టీ తగ్గితే మీకు ఏమైనా ఉపయోగం. ఆల్రెడీ ఉద్యోగం లేక అడుగు తినే పరిస్థితి పాపరైపోతున్న వాడికి నెమ్మదిగా కొనుగోలు శక్తి తగ్గిన తర్వాత
ఇబ్బందే కదా ఎంతైనా. ఇప్పుడు ఆల్రెడీ కొనుగోలు శక్తి ఉన్నవాడికి, చేతిలో ఆదాయం ఉన్నవాడికి మీరు తగ్గించే ఐటీనో, మీరు తగ్గించినటువంటి జిఎస్టీ తాలూకు స్లాబులు మార్చి తగ్గించినటువంటి డబ్బులు అవి ఉపయోగం. అసలు లేనోడి పరిస్థితికి డిమాండ్ పెంచడానికి మీరు ఏం చేస్తున్నారనే దానికి వీళ్ళు సరైన జవాబు ఇవ్వలేకపోతున్నారనేది ఆ పక్కన నేను చెబుతున్నటువంటి ఇది. ఓకే.